హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ సుజీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే, లాస్ట్ వీడియోలో ఫిషెస్ క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా, అవైతే పులుసు పెట్టుకుంటున్నాను అనమాట ఈరోజు. ఆ వీడియో ఇది. ఇంకా ఇక్కడైతే ఫిషెస్ అనేది మార్నింగే నేను ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టానండి. వాటర్ అంతా వదిలేసిన తర్వాత ఇంకా ఒక వాటర్ మొత్తం మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని ఇంకా మసాలా అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను మసాలా అనేది ముందే పెట్టుకుంటా, ఉల్లిపాయ అది మగ్గే లోపల దీనికి కొంచెం మసాలా పడుతుంది కదా ఫిషెస్కి, అందుకని చెప్పి పీస్కి అయితే. యాక్చువల్గా ఫిష్ కర్రీ ఈ రోజు అండి సెకండ్ డే తింటే ఈవినింగ్ అని తింటే బాగుంటుంది, బట్ మాకు ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్లో చేస్తున్నాను, అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ ఈవినింగ్ అయితే సరిపోతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకున్నాం ఆల్రెడీ. ఇంకా ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో అయితే ఆయిల్ ఎక్కువే పడుతుంది, 3-4 స్పూన్స్ అయితే ఆయిల్ యాడ్ చేసేసుకున్నాను. ఇక్కడ యాక్చువల్గా చింతపండు కూడా నానబెట్టేసుకుంటున్నాను నేను, ఎందుకంటే చింతపండు మనం ముందుగా నానబెట్టేసుకుంటే కొంచెం జ్యూస్ అనేది బాగా వస్తుంది అనమాట. ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే, మీరు చింతపండు నానబెట్టే ముందు ఓవెన్ ఉంటే ఓవెన్లో ఒక 1 మినిట్ పెట్టుకున్నారంటే తొందరగా నానిపోతుంది అనమాట. నేను ఎప్పుడు చింతపండు నానబెట్టాలనుకున్నా ఇలానే నానబెట్టుకుంటాను. ఓవెన్ లేకపోయినా ఏం పర్వాలేదు, లైట్గా హాట్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటే గోరువెచ్చని నీళ్ళు అనేవి యాడ్ చేసుకున్నా కూడా సరిపోతుంది. నా దగ్గర ఓవెన్ ఉంది కాబట్టి నేను ఓవెన్లో పెట్టుకున్నాను. మీరు లైట్గా హాట్ వాటర్ యాడ్ చేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నార్మల్గా నానబెట్టిన దానికి అలానే హాట్ వాటర్లో నానబెట్టిన దానికి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. చింతపండు గుజ్జు కూడా చాలా బాగా వస్తుంది, తొందరగా అయితే నానిపోతుంది. ఇంకా ఇక్కడ వచ్చి నేను రైస్ కూడా వాష్ చేసేసుకుంటున్నాను. కుకింగ్ చేసినప్పుడు, కర్రీ చేసినప్పుడు రైస్ కూడా కడిగేసి పెట్టుకుంటే మనకి 2 వర్క్స్ ఒకేసారి అయిపోతాయి కాబట్టి కుకింగ్ టైం అనేది కలిసి వస్తుంది కాబట్టి ఇలా రైస్ కూడా నేను ఇంకా ఇప్పుడే పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే కర్రీలోకి కొంచెం మసాలా అనేది రెడీ చేసుకుంటున్నాను. నేనైతే ఫిష్ కర్రీలోకి గరం మసాలాలు అవేమీ అయితే యాడ్ చేయను, నాకైతే ఇష్టం ఉండదు అనమాట. ఎందుకంటే గరం మసాలా యాడ్ చేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది మారిపోతుంది ఫిష్ పులుసు. ఇక్కడైతే నేను దీంట్లోకి ఏం వేస్తానంటే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర మాత్రమే వేస్తాను, ఇంకా వేమీ వేయను. యాక్చువల్గా కోడిగుడ్లు పులుసుకి కానీ చేపల పులుసుకి కానీ మనం అల్లం, వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్ చేసేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇది నాకు మా అత్తగారు చెప్పిన టిప్పు. అలానే ఇంకా ఇక్కడైతే నేను జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ అయితే పెట్టుకున్నాను. బట్ నాకు డబుల్ వర్క్ అయిపోయింది ఇక్కడ. నాకు మిక్సీలో కొద్దిగా అవడం వల్ల నాకు అదైతే నలగలేదనమాట మిక్సీ. ఇంకా మళ్ళీ నేను దాంట్లోంచి మిక్సీ గిన్నెలోంచి తీసి అయితే నార్మల్గా నా దగ్గర ఉన్న చిన్న రోట్లు వేసి దంచుకున్నాను అనమాట. ఇది యాక్చువల్గా మిక్సీలో కూడా ఆల్రెడీ కొద్దిగా నలిగిపోవడం వల్ల నాకు ఇంకా దీంట్లో ఎక్కువ టైం అయితే పట్టలేదు, తొందరగానే నలిగిపోయింది. ఇంకా అది కూడా యాడ్ చేసేసుకున్నాను జీలకర్ర. యాక్చువల్గా ఇది ఇప్పుడైనా యాడ్ చేయొచ్చు, లేదనుకుంటే మనం చింతపండు పులుపు వేసినది కూడా యాడ్ చేయవచ్చు. బట్ నేను ఇంకా కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవుతుందని చెప్పి ఇప్పుడే యాడ్ చేసేసుకున్నాను అనమాట. అల్లం ఉంటుంది కదా అందుకు. ఓన్లీ వెల్లుల్లిపాయ, జీలకర్ర అయితే మీరు చింతపండు పులుపు వేసినది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడైతే నేను టమాటోని చేయితో మ్యాష్ చేస్తున్నాను కదా. ఇలా ఎందుకు చేస్తున్నానంటే, టమాటోని మిక్సీ పట్టడం కంటే కూడా చేపల పులుసులోకి, ఏదైనా పులుసులోకి మనం టమాటాని ఇలా చేయితో మ్యాష్ చేసి వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. అలానే గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. ఇది కూడా నాకు మా అత్తగారే చెప్పారు. యాక్చువల్గా ట్రై చేసి చూడండి, ఇది కూడా చాలా బాగుంటుంది. టమాటాని కట్ చేసిన దానికంటే కూడా, మిక్సీ పట్టిన దానికంటే కూడా చేయితో మనం మ్యాష్ చేసి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం పెద్ద ముక్కల్లో ఉన్నవి ఏంటంటే కొంచెం మనం గిన్నెలో నొక్కి పెట్టి ఫింగర్స్తో ఇలా గట్టిగా అన్నామంటే మ్యాష్ అయిపోతాయి అనమాట, తొందరగా కూడా మగ్గిపోతుంది. ఇంకా టమాటో కూడా వేసిన తర్వాత 1 మినిట్ లోపు నేను ఇంకా చింతపండు గుజ్జు కూడా తీసేసుకున్నాను. చూసాక చింతపండు గుజ్జు అయితే ఎంత చక్కగా ఎంత బాగా వచ్చిందో హాట్ వాటర్లో పెట్టడం వల్ల. ఇంకా గంట అయితే పెట్టకూడదు కాబట్టి గంటి పెడితే యాక్చువల్ గంటి పెట్టినా కూడా ఏం అవ్వకపోతుంది. ఈ ఫిష్ అనేది చాలా గట్టిగానే ఉంది, చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది ఫిష్ అయితే. పులుసు చూస్తారు కదా ఎంత చక్కగా వచ్చిందో, చింతపండు గుజ్జు కూడా బాగా చక్కగా వచ్చింది కదా, అందుకని చెప్పేసి ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇంకొక 10 మినిట్స్ ఇది మరిగిందంటే సరిపోతుంది. టేస్ట్ అనేది సూపర్ వచ్చింది, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా ఈరోజు ఫ్రైడే కదా, హాలిడే అనమాట మాకు. ఇంకా మా బాబు అయితే ఫోన్ కోసం అల్లరి చేస్తున్నాడు, ఇమ్మని ఇల్లంతా అవన్నీ పీకి వదిలేసాడు అనమాట. అవే చూపిస్తున్నాను ఇక్కడ వీడియోలో నేను. యాక్చువల్గా ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ అయిన తర్వాత మొబైల్ అని తగ్గించానమాట, స్క్రీన్ టైం ఎక్కువ అవుతుందని. అందుకే ఈ పేచీలు ఇమ్మని, ఇవాళ హాలిడేనే కదా, నేను స్క్రీన్ చూడను కదా, ఆన్లైన్ అటెండ్ అవ్వను కదా అని చెప్పి గోల చేసి వదిలేశాడు. నేనైతే లాస్ట్కి ఫోన్ ఇవ్వాల్సి వచ్చింది. ఇంకా తప్పదు కదా, పిల్లలతోటి, చిన్నపిల్లలతోటి, సెకండ్ వాళ్ళతో మరిందనమాట. ఇంకా మాకైతే కరివేపాకు అయితే దొరుకుతుందండి. నేను తీసుకొచ్చారు మా వారు. ఫిష్ కర్రీలోకి కరివేపాకు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా కొద్దిగా కరివేపాకు తీసి నేను వాష్ చేసి దాంట్లో వేసేసుకున్నాను.
ఇంకొక 5 మినిట్స్ తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట. ఇంకొక 10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. పులుసు మనకు దగ్గర పడిపోతుంది. ఇంకా ఫిష్ అనేది చాలా రెగ్యులర్గా కనీసం వీక్లీ 2 టైమ్స్ అనేది తినాలండి. ఎందుకంటే చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫిష్లో మనకి. హెల్త్ పరంగా కానీ హార్ట్ పరంగా కానీ చాలా విధాలుగా మనకి ఫిష్లో అనేవి బెనిఫిట్స్ ఉన్నాయి. పిల్లలకి కూడా ఫిష్ అనేది పెడతా ఉండాలి, అలవాటు చేస్తూ ఉండాలి. వాళ్ళు ఎలా తింటే అలా అలవాటు చేయాలన్నమాట. ఇంకా ఇక్కడైతే మా బ్రదర్‌ని కర్రీ టేస్ట్ చేయడానికి అయితే పిలిచాననమాట. వచ్చాడు. ఇంకా యాక్చువల్‌గా అయితే నాకు కర్రీ టేస్ట్ చేయడము అంత అలవాటు లేదు. ఎవరికైనా చూడమని చెప్తాను తప్ప నేనైతే టేస్ట్ చేయను. యాక్చువల్‌గా మా హస్బెండ్ గాని, మా పెద్ద అబ్బాయిని గాని, మా బ్రదర్‌ని గాని అంటే ఇంక ఈరోజు ఎలాగో మా బ్రదర్ ఉన్నారని చెప్పి మా బ్రదర్‌ని అయితే టేస్ట్ చేయమని చెప్పాను. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో ఎండ్ వరకు అది చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.